ప్రేణయామో వాసుదేవం. వెల్కమ్ టు మై ఛానల్ నాని బడ్జెట్ గార్డెనింగ్ వర్క్స్ అండ్ ఐడియాస్. ఈ వీడియోలో నాటు గులాబీ గ్రాఫ్టింగ్ చేశాను. ప్లస్ ఏంటంటే మన ఎయిర్ లేయరింగ్ కూడా చేశాను అనమాట. అంటే ఒకే చెట్టుకి ఎయిర్ లేయరింగ్ చేశాను, అంటు కూడా కట్టాను అనమాట. అంటే గ్రాఫ్టింగ్ అంటే అంటాను కూడా అంటాం కదా మన తెలుగులో. అయితే అది బాగానే సెట్ అయింది, పువ్వు కూడా పూసింది. మీరు చూసేది అదే పువ్వు అనమాట. గ్రాఫ్టింగ్ చూసారు ఎంత బాగా సెట్ అయింది, అది బాగా కలిసిపోయింది. ఇంకా అందులో అంటూ బాగా సెట్ అయింది అనమాట. ఇప్పుడు దీనికి ఇంకొక అంటు కూడా కట్టాను, అది ఈ పక్క ఉంది డాక్టర్ గులాబీ. ఇది అనమాట, అది పువ్వు పూసింది, ఎండిపోయింది. ఇంకొక దీనికే ఇప్పుడు ఎయిర్ లేయరింగ్ చేసాం అనమాట. ఎయిర్ లేయరింగ్ అంటే మనకు కొమ్మ అంటూ అంటాం కదా, కొమ్మకు మట్టి కట్టి కడతాం, దాన్ని ఎయిర్ లేయరింగ్ అంటారు. అది కూడా చూపిస్తాను చూడండి. మనకి ఈ చెట్టు మన ఏసీ దగ్గర 8 సంవత్సరాల దాకా అవుతుంది ఈ నాటు గులాబీ. మనం అందుకని దానికి ఒకే చెట్టుకి 2 ఉంటే బాగుంటాయి అని చెప్పి మనం డాక్టర్ గులాబీని కూడా దీన్ని అంటు కట్టానమాట. అంటు కూడా బాగా సెట్ అయింది ఇది కిందది కూడా. కానీ గ్రోతే కొద్దిగా స్లోగా ఉంది, కట్టి ఎక్కువ రోజులు అవ్వట్లేదు. కాబట్టి మనం మామూలుగా కూడా మన గార్డెన్లో ఇలా గులాబీలకి అంటు కట్టచ్చు. ఒకే స్పేస్ తక్కువ ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. బెనిఫిట్ కూడా ఎక్కువ ఉంటుంది. ఒకే మొక్కకి 4-5 రకాలు కట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు దీనికి ఎయిర్ లేయరింగ్ చేసి అన్నాను కదా, అది ఇదే. ఎయిర్ లేయరింగ్ ఏంటంటే ఇప్పుడు మనం మట్టి కవర్లో వేసి కడితే మీకు 30 to 60 days మైంగ్ వచ్చేస్తుంది. అది అంటే 30 నుంచి 60 రోజులు టైం పడుతుంది అనమాట. ఒక్కోసారి అయితే ఫుల్గా రావడానికి 60 రోజుల టైం ఖచ్చితంగా ఉంచాలి. మనం కట్ చేసి వేరే దగ్గర వేసినప్పుడు మొక్క ఈజీగా బతికేస్తుంది. నేను అందుకని చెప్పి ఇప్పుడు ఈ మొక్కను వేరే దగ్గర వేద్దాం అని చెప్పి దీనికి ఏం చేశాను, ఎయిర్ లేయరింగ్ చేసిన ముందే గ్రాఫ్టింగ్ కట్టేసాను నేను. ఈ అంటు కట్టడం వల్ల ఏమైందంటే ఇప్పుడు ఈ అంటు మొక్క బతుకుద్ది, ఈ నాటు మొక్క ఒకే దగ్గర ఉంటాయి అన్నమాట. 2 పువ్వులు ఒకే దానికి ఉంటాయి. అందుకని ఈ ఎయిర్ లేయరింగ్ బాగా సెట్ అయింది దీనికి ఇక్కడ. ఫ్రెండ్స్, చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ కానీ సబ్స్క్రైబ్ అని చేయట్లేదు ఫ్రెండ్స్. కాస్త మన దానికి ఈ వీడియో కానీ మీకు నచ్చిందంటే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. అండ్ ఎయిర్ లేయరింగ్లో కూడా వేలు చూపిస్తాను చూడండి. మీకు ఇక్కడ వైట్ కవర్ కదా, వేలు కనిపిస్తాయి మీకు బయటికి. మనం ఎయిర్ లేయరింగ్ చేసి ఈ మొక్కను మళ్ళీ 2 గ్రాఫ్టింగ్ చేసి పక్క వేసుకుంటే నార్మల్గా మనకి కంటిన్యూ 2 పువ్వులు కూడా పూస్తాయి అన్నమాట. ఇది ఎక్కువ శాతం తక్కువ స్థలం ఉన్న వాళ్ళకి ఈ సిస్టమ్ చాలా బాగా పనిచేస్తుంది. మాకు కూడా ఉన్న స్థలాల్లో ఎక్కువ మొక్కలు పెంచాలని చెప్పి మన గార్డెన్లో దీన్ని ప్లాన్ చేశాను. ఇప్పుడు వరుసగా ఉన్న మొక్కలు నాటు గులాబీకి ఈ 2 కూడా మిక్సింగ్ ఉంటాయి అన్నమాట. నాట్లో ఇంకొక రకం కూడా ఉంది వైట్. ఈ జాయింట్ చూసారా, ఇది మనం అంటుకట్టిన ప్లేసు ఎంత బాగా సెట్ అయిందో. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలా వస్తాయి. మన ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మీకు రిప్లై ఇస్తాను. గులాబీ చెట్టు మొత్తం చూసారా ఎన్ని పువ్వులు ఉన్నాయో. ఇది హోమ్ మేడ్ లిక్విడ్స్ ఇస్తాను అనమాట, ఫెర్టిలైజర్స్. బయట ఫెర్టిలైజర్స్ నేను వాడను, ఇంట్లో తయారు చేసినవే. నేనేంటంటే ప్రతిదీ కూడా మన ఇంట్లో ఉన్న దాంతోనే గార్డెనింగ్ చేస్తాను అనమాట. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.